ఇంటిమెసీ విత్ గాడ్, క్వైట్ టైం విత్ గాడ్. మొట్టమొదటి గడియ దేవునితో గడపాలి. అంటే ఎంత మనము గజిబిజి లోకంలో ఉన్నామంటే, రష్షింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎక్కడికంటే అక్కడ పరిగెత్తడం, ఏదంటే అది మాట్లాడడం, గందరగోళాల్లో చిక్కుకోవడం, ఆర్థికపరమైన చిక్కుముళ్ళలో తలదూర్చడం, మనకు పట్టని జగడానికి పోవడం. అంటే ఇది సేవకుల లక్షణం కానే కాదు. పట్టని జగడంలో తలదూరిస్తేనట దారిన పోయే కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానుడంట. అంటే ఈ విధంగా గడపడానికి కాదు, దేవునితో సన్నిహితమైన సంబంధం కావాలని నేను ఎప్పుడు కోరుతాను, నా సర్వ ప్రయత్నం చేస్తాను. అందుకే 3 గంటలైన తర్వాత నాకు నిద్ర పట్టదు. 3 గంటలైన తర్వాత నిద్ర పట్టదంటే దానికి ఒక ఇండికేషన్ ఉంది. దేవుడు నిన్ను తట్టి లేపుతున్నాడు, రా నా సన్నిధిలో నీవు గడుపు, నేను నీతో మాట్లాడాలి. వేరే మార్గంలో అంటారు 3 నుండి 6 వరకు అది బ్రహ్మ ముహూర్తం అంటారు. వారు నమ్ముతారు ఆ మాట. బ్రహ్మ అంటే సృష్టికర్త. అంటే క్రొత్త కార్యాలు మన జీవితంలో ఉద్భవించాలంటే, సృజింపబడాలంటే ఆ ఉదయంను దేవునితో మాట్లాడాలి అని ఎంతమంది లేస్తామండి? రాత్రంతా ప్రయాసపడతారు, సాయంత్రం ప్రయాసపడతారు, ఉదయం ప్రయాసపడతారు. అది దేవుని చిత్తానుసారంగా మీరు ప్రయాసపడుతున్నారా లేదా అని ఎప్పుడైనా మీరు గమనించినారా? మీకు అనవసరమైన వాటి యందు మీరు మీ సమయాన్ని పాడు చేస్తున్నారని పరిశుద్ధాత్ముడు మీతో పలకలేదా? ఏం మాదిరి మనం సంఘానికి ఇస్తున్నాం? వాక్యం అనే అర్థంలో మనం చూసుకుంటున్నాం అంతే. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం.